సుమన్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయ్ గ్రామంలో ఉన్నటువంటి హనీ ఫామ్ కి. ఇక్కడ హనీ ఎలా ప్రాసెస్ చేస్తారు, అసలు మేకింగ్ విధానం ఎలా ఉంటుంది, మార్కెటింగ్ వచ్చాక ఆ ముడి పదార్థం వస్తుంది కదా, దాంతో ఏం చేస్తారు మీరు? అది ఒక గంగాళంలో వేసి ఒక బకెట్ నీళ్లు పోసి కరగబెట్టి ఒక టబ్బులో ఒక క్లాత్ పాత చీరలో వడకడతామండి. ఇది మగినం. దీన్ని వడకడతారు. దీన్ని వడకట్టితే అది ఒక గిన్నెలో వడకట్టిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇలా అచ్చుల్లాగా వచ్చిందండి. ఓకే, అంటే వేడి చేస్తారు. అది వేడి చేస్తే మనకు మైనం. దేనికి ఉపయోగిస్తారమ్మా ఇది? ఇది మాకు తేనె పెట్లుగా తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇలా ఏం చేస్తామంటే ఈ షీట్ అనేది దీనికి ఇలా సెట్ చేస్తాం. దీంతో చేస్తుందేనా ఇది? దీంతో చేసిందే ఆ మిషన్ మీద తయారు చేసామండి. అంటే ఇది తయారు చేయడానికి మళ్ళీ ఏమైనా మిషనరీ ఉంటుందా? ఉంటుందండి. ఓకే, ఇలా వచ్చిందని మళ్ళీ లేయర్ గా కట్ చేసి ఇట్లా మిషన్ మీద పెడితే ఇది మిషన్ టైప్ లో వస్తుంది అన్నమాట. ఇట్లా మనకి దగ్గర చూస్తే మళ్ళీ వేడి చేస్తే పోర్స్ కూడా ఉన్నాయి. ఇది మిషన్ మీద వస్తుంది మనకి. దీన్ని ఇట్లా సెట్ చేసి ఈగల్లో బాక్సులు పెడితే అది ఆ పక్క ఈ పక్క తయారు చేసుకుంటాయి అన్నమాట. తేనె తుట్టిలాగా తయారు చేస్తాయి. దేనికి ఉపయోగిస్తారమ్మా ఇది తేనె తుట్టి తర్వాత? ఇది తేనె అండి, కోంబో హనీ అండి. ఇది కోంబో హనీ. ఆ తేనెకి ఈ తేనెకి ఏంటమ్మా డిఫరెన్స్ మరి మనకి? దాని లేదండి, ఇట్లా కావాల్సిన వాళ్ళకి ఇలా ఇదిగో ఇట్లా తయారు చేపించి అంటే ఇది మళ్ళీ అందులో పెడితే మళ్ళీ తేనె తయారైతుంది. అది దీంట్లో బాక్స్ లో పెట్టిన తర్వాత ఇది తయారైద్దండి. కొంతమంది ఇలా ముక్కలుగా తినడానికి ఇష్టపడతారు. తేనెని ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం ఇలా కూడా వాళ్ళు కొనుక్కుంటారమ్మా మీ దగ్గర వచ్చి. ఓకే, ఇది ఏం చేస్తామంటే ఇట్లా తయారు చేయడానికి మళ్ళీ మిషన్ ఉందండి. మాకు ఒకసారి మిషన్ చూపిస్తారా? చూపిస్తామండి. ఓకే, చెక్కతో మైనంలో ముంచితే ప్లెయిన్ గా వచ్చిందండి షీట్. ఆ షీట్ నుండి వచ్చి దీంట్లో పెట్టి తిప్పితే ప్రింట్ వచ్చింది. అంటే ఆ మైనప్ షీట్ నే మళ్ళీ చెక్క ఆ వేడి దాంట్లో సరికి ఇది ప్లెయిన్ గా అందుకుంటది. ఈ ప్లెయిన్ గా వచ్చిందని మీరు మిషనరీలో పెట్టారు. ఈ మిషనరీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? పంజాబ్ నుంచి తెప్పించామండి. అంటే దీనికోసమే పంజాబ్ నుంచి తెప్పించారా మీరు? ఎంత ఉంటుందండి దీని ఖరీదు? 60,000 ఉంటుంది. 60,000 ఉంటుంది. ఇదంటే ఇది నాకు కరెంట్ తో చేస్తుందా? చేత్తోనే తిప్పుతారు. ఓకే, ఇది వచ్చిందని మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకుని ఇక్కడ ఈ హ్యాండ్ మూవ్మెంట్ ఇలా ఇవ్వాలండి. ప్రింట్ పడింది దీని మీద. ఓకే బట్టి ఓకే, అంటే హనీని ఇట్లా కోంబో టైప్ లో తినడానికి ఇష్టపడే వాళ్ళ కోసం ఇలా చేస్తారు అనమాట. దీన్ని ఎలా అమ్ముతారు మీరు అమ్మడానికి? అయితే అట్లా షీట్ లెక్కనే దీంతో దాన్ని కూడా కేజీ లెక్క అమ్ముతారు. తేనె బాక్సులు ఉండే వాళ్ళకి కూడా ఈ అవసరం అవుతాయి అండి. అందరికి మిషన్ ఉండదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మేము అమ్ముతాం. 400 కేజీ 400 ఈ షీట్లు. ఈ మాకు ఒక షీట్ చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా? లేదండి, ఒక గంటలో ఒక 20, 30, 40 అట్లా చేయొచ్చండి. ఒక గంటలో 20, 30 చేసి. ఏంటమ్మా అసలు తేనె డైరెక్ట్ గా మీరు ఎట్లా తీసుకుంటారు? డైరెక్ట్ ఇందులో ఏమైనా వేస్తారా? లేదండి, అది బాక్సుల దగ్గర నుంచి టిన్ లో తీసుకొస్తామండి. 50 కేజీల టిన్ లో నుంచి తీసుకొచ్చి దీంట్లో వడపోస్తామండి. వడపోసిన తర్వాత దాంట్లో 4 రోజులు అట్టి పెడితే అన్నూరగా తేమ అనేది నీటి తేమ అనేది పైకి వచ్చేసిద్దండి. పైకి వచ్చిన తర్వాత మేము బాటిలింగ్ చేస్తామండి. కేజీ, అర కేజీ బాటిలింగ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా దీంట్లో నుంచి బాటిల్లోకి ఇలా పట్టుకుంటారు. ఓకే, అది 4 రోజులు. అంటే మీరు కేజీస్ లో అమ్ముతారండి ఇది? ఇది కేజీలు అండి. ఓకే, సో కేజీ ఉంటుంది, అర కేజీ కూడా ఉంటుంది. అర కేజీ కూడా ఉంటుంది. ఓకే, మార్కెట్ ఎలా వేస్తారమ్మా? అంటే ధరలు పోలిస్తే మనం బయట మార్కెట్ ని బేస్ చేసుకుని ఇస్తారా, లేదంటే మీకు ఏమైనా స్పెషల్? మేము రైతు వారీగా మేమైతే బాటిల్ 200కి అమ్ముతున్నామండి. బాటిల్ 200. ఇది కేజీ బాటిల్ వచ్చి 200కి అమ్ముతున్నారు. ఇది 100 రూపాయలు. ఓకే అండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తే మేము పార్సల్ వేసేస్తామండి. ఓకే, అంటే మీరు ఇట్లా బాటిల్ లెక్క అమ్ముతారు, మళ్ళీ ఎక్కువ కావాలన్నా కూడా మీరు అమ్ముతారు బయటకి? లూజ్ కావాలన్నా ఆర్డర్స్ వస్తుంటాయమ్మా మంచిగా? మంచిగానే వస్తాయండి. మేము ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది క్వాలిటీ ఒకసారి చూస్తారండి, చూసి వాళ్ళకి నచ్చి పంపించమంటే పంపిస్తూ ఉంటామండి. ఓకే, అంటే డైరెక్ట్ గా ఫిల్టరేషన్ ఇందులో నుంచే చేస్తారు? ఇందులోనే చేస్తాం. ఓకే, ఇది అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటారమ్మా దీన్ని? మళ్ళీ శుభ్రంగా హైజీన్ పరంగా క్లీన్ అవుతూనే ఉంటుంది. ఓకే, అది తేనె తీసినప్పుడు ఏం చేసిద్దంటే మగినం వచ్చేసిద్దండి. దాంతో పాటు తేనెగలు కొన్ని మగినం వచ్చింది. అందుకని క్లాత్ తో ఫిల్టర్ చేస్తారు చేయడానికి ఆ క్లాత్ కట్టాము. ఇలా ఫిల్టర్ చేసి ఇంకొక 5 days ఉంచుతారండి ఇట్లానే?
ఇట్లానే సో ఇప్పుడు నురగ అంతా కూడా ఇది తీసుకుంటది, లేదంటే నురగ తేనె తక్కువ వస్తుంది మనకి, నురగ అనేది పైకి వస్తుంది. డైరెక్ట్ గా ఫిల్టర్ చేసి ఒక 5 days ఉంచలేదంటే ఉంచుతాం. ఓకే. అది ఆ నురగొత్తి పైన తెల్లగా బాగోదండి, అందువల్ల 4 రోజులు అట్టి పెట్టి ఆ నురగంతా తీసేస్తాం. తీసేసి అది ఎండలో పెడితే మళ్ళీ సంచిపోయిద్దండి. సో ఈ బాటిల్లో ఇప్పుడు మన తేనె ఎన్ని రోజులు ఉంటుందండి, అంటే ఎన్ని డేస్ అయినా ఇలా ఉంటుందండి? ఎన్ని రోజులైనా ఉంటుందండి, పాడవదు. ఒక సంవత్సరం గడితే కలర్ మారిద్దే తప్పితే దాని టేస్ట్ ఏం మారదండి. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంది. మామూలుగా ఇది బయట స్టోర్ చేసుకోవచ్చండి? చేసుకోవచ్చండి. ఓకే. అంటే చాలా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెడతా ఉంటారు కదా, దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం ఉండదు కదా, పెట్టకూడదు. ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంది. తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా వస్తుంది. ఓకే. తడి తగిలితే పులుపు వాసన వచ్చేసి. దీనికి ఏమైనా లేబుల్ ఉంటుందంటే? మేమైతే రైతు వారికి చేస్తున్నామండి. లేబుల్ ఏమీ లేదు, ఇది సొంతంగా చేసుకుంటారు కాబట్టి లేబుల్ తో పని లేదు. ఎవరన్నా కొనుక్కొని అమ్ముకునే వాళ్ళు వేసుకోవచ్చండి, దీంట్లో తేడా ఏమి ఉండదు. టెస్ట్ చేయించుకున్న దీంట్లో తిరిగి ఉండదు. ఓకే. అంటే బల్క్ గా కూడా తీసుకెళ్లి బయట మళ్ళీ వేరే వాళ్ళు మార్కెట్ చేసుకుంటా ఉంటారు? చేసుకుంటారు. ఓకే. పేరు బొమ్మినేని వెంకట సుబ్బారావు అండి. మాది పొన్నూరు మండలం దండమూడి గ్రామం, గుంటూరు జిల్లా అండి. నేను గత 20 సంవత్సరాల నుంచి తేనె పరిశ్రమ చేస్తున్నాను. ఫస్ట్లో మా నాన్నగారి దగ్గర ఆదివారం టైంలో బడికి వెళ్తా, ఆదివారం టైంలో ఒకరోజు ఆయన అమ్మట వెళ్తూ ఉండేవాడిని. ఆ విధంగా నాకు తేనె పరిశ్రమ మీద ఆసక్తి కలిగి నేను అట్టా పెరగట్టు. నా పేరు లక్ష్మి, బొమ్మినేని లక్ష్మి. మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దండమూడి గ్రామం. అయితే మా వారు ఈయన వాళ్ళ నాన్నగారు తేనె పరిశ్రమ చేసేవాళ్ళు. ఈయన ఆదివారం సెలవు ఉన్నప్పుడల్లా బాక్సుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి 10th అయిపోయిన తర్వాత ఈయనక నేను చదువుకోను అని చెప్పి, నాకు చదువు రావట్లేదని చెప్పి దీంట్లోకి వచ్చేసారు. వచ్చేసి తేనె పరిశ్రమ ఆయన 28 సంవత్సరాల నుంచి ఆయన తేనె పరిశ్రమ చేస్తున్నారు. మా పెళ్ళయిన తర్వాత 25 సంవత్సరాలు, ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి నేను కలిసి తేనె పరిశ్రమ చేస్తాను. అయితే అమ్మా, ఇప్పుడు వ్యవసాయ రంగంలో మనకి ఎన్నో పోకడలు ఉన్నాయి. అంటే మీరు ప్రత్యేకంగా దీంట్లోకి రావాల్సిన కారణం ఏంటి? దీనికోసం ఏమైనా శిక్షణ తీసుకున్నారా? ఇది మా మామయ్య గారు చేయటంతో మాకు వేరే పనులు వెళ్లకుండా దీంట్లోకే వచ్చేసామండి. మా వారు వచ్చారు తర్వాత మేము కూడా దీంట్లోకి రావాల్సి వచ్చింది. ఇది ఎక్కడ బాక్సులు ఎక్కడ పోతలు ఉంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడ 2 నెలలు అక్కడ 2 నెలలు అలా. అయితే దీనికోసమే మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారమ్మా? వచ్చామండి. ఓకే. ఇక్కడ ఎన్ని నెలలు ఉంటారమ్మా? ఇక్కడ ఒక 6 నెలలు ఉంటామండి. 6 నెలలు ఉంటారు. 6 నెలలు. ఇది మందులు లేని కాడ పెట్టుకోవాలండి. మందులు లేని దగ్గర మందులు లేని కాడ పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ ఏరియాలో మందులు లేవు కాబట్టి ఇక్కడ పెట్టాము. ఈ నిమ్మ పూతలకి, కొబ్బరి అన్ని, ఈ జామ అన్ని పూతల మీదకి వెళ్తాయి. మల్టీ ఫ్లవర్ అనమాట. చెట్ల మీదకి వెళ్ళి తేనెగా కూలీగలు వాటికి కాళ్ళకి పోలిని తెచ్చుకుంటున్నాయి, చూసారా? ఓకే. ఇవి పోలిని తెచ్చుకున్నాయి, ఈ స్టాక్ చేసుకుంటున్నాయి. వాటికి లోపల ఉన్న ఈగలకి మేత ఇది. ఇదిగో ఇది పోతీగ, దీనికి ముళ్ళు ఉండదు. పోతీగకి ముళ్ళు ఉండదు. అది కుట్టదు. ఇదిగో ఇది చూసారా, దీని కాళ్ళకి తెచ్చుకుంది పిప్పుడు. పిప్పుడు తెచ్చుకొని స్టాక్ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ గుడ్లు అండి? ఓకే. ఈ గుడ్లు, ఇది పిప్పొడి, ఇదేమో తేనె. ఓకే. ఇది ఇటువైపేమో ఇదంతా పురుగు, ఇది గుడ్డు పెట్టిద్ది రాణిగా. రాణిగా సుమారుగా మొత్తం కూడా గుడ్లు పెడుతుందా మనకి? ఇక్కడ నుంచి ఇదంతా గుడ్లు పెట్టిద్ది. ఇదేమో పైన తేనె పోస్తాయి అన్నమాట. ఓకే. ఇదిగో తేనె పోసి అవి సీలేస్తున్నాయి, చూసారా? ఇప్పుడు ఈ ఒక్క బాక్స్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఎన్ని పడతాయి? ఫ్రేమ్స్ 9 పడతాయండి. 9 ఫ్రేమ్స్ ఉంటాయి. మీరు ఎవరికన్నా ఇప్పుడు రెంట్కి కావాలంటే మీరు బాక్సెస్ కూడా సప్లై చేస్తారమ్మా? అట్లా రెంట్కి ఇవ్వండి మీ బాక్స్. పుచ్చ తోటలకి వాటికి పెట్టుకుంటారండి. ఓకే. ఒక నెల రోజులు అట్లా. ఇవి కుడతాయమ్మా? కుడతాయండి. ఓకే. ఇదిగో ఇదంతా తేనండి. ఓకే. ఇదంతా తేనె. ఇదేమో ఈ రాణిగా గుడ్డు పెట్టిద్దండి. ఓకే. ఇదేమో రాణిగా గుడ్డు పెట్టిద్ది అనమాట. ఇవన్నీ గుడ్లండి? గుడ్లండి. ఇవన్నీ తయారవుతున్నాయి మళ్ళీ. ఓకే. ఇవన్నీ తయారవుతున్నాయి. అయితే ఇవన్నీ కూలీగలండి. కూలీగలు. ఇంట్లో రాణి ఈగని ఎట్లా చూపిస్తాను మీకు. రాణిగా అది సపరేట్ గా కొంచెం వేరుగా ఉంటది. ఇది కొంచెం పొడుగ్గా, అంటే వీటితో పోలిస్తే అది సపరేట్ గా కనిపిస్తుంది. ఓకే. ఓకే. ఇది రాణి. ఓకే. ఇవన్నీ కూలీగలు. పోతీగలు తక్కువ ఉంటాయండి. ఓకే. ఈ పొద్దున్న లేచిన కాడి నుంచి వర్క్ చేస్తా ఉంటాయండి. రోజుకి రాణి ఈగ 2500-2000 గుడ్లు పెడతాయి. ఇది సంవత్సరానికి ఒకసారి తయారు చేయించుకుంటాం.
మా ప్రేక్షకులకు తేనె మరియు తేనెటీగల పెంపకం గురించి చాలా చక్కగా వివరించినందుకు మా సుమన్ టీవీ తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. మనం తేనెని యూజ్ చేసుకోవడంతో పాటు ఇలాంటి ప్రకృతి ఆధారిత వ్యాపారాలను కూడా మనం ప్రోత్సహించే అవసరం చాలా ఉంది. మరొక కొత్త విషయంతో మీ ముందుంటాను. నమస్కారం.